ఇగో మళ్ళా స్కూటీని ఢీకొట్టి మహిళను ఈడ్చుకెళ్ళి బాంబేలా మొన్న పూణేలా వాడు అగర్వాల్ అనేటోడు పూణేలో కూడా ఇట్లనే తాగి పోషే కారు పెద్ద కారు ఒకటి తీసుకుపోయి స్కూటీని ఢీకొట్టి అక్కడ చేసిరు మైనర్ అక్కడ ఇక్కడ వీడు మేజర్ కానీ శివసేన అధికారంలో ఉన్నటువంటి శివసేనకు సంబంధించి ఒక నాయకుడు కొడుకు పెద్ద కారు తీసుకుపోయి తాగి ఇదంతా ఎందుకు జరిగింది తాగి ఆ రోజు కూడా తాగడం ఎంత డేంజర్ అనేటువంటిది ఆలోచించాలి తాగడము ఎంత డేంజర్ అనేటువంటిది ఆలోచన చేయాలి లేకపోతే కష్టమైనటువంటి పరిస్థితి తాగడము ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటిది చూడాలి నేను ఇంతకుముందు ఒకటి చూసిన తాగడం అనేటువంటిది ఇక్కడ కూడా పెద్ద నాయకుడు తాగి డ్రైవింగ్ చేయడం అనేటువంటిది నాకేం కాదు 2 ఫుల్ బాటిల్ తాగినా నా బలం ఇంత ఉంటుంది నేను తాగి ఎంత దూరమైన డ్రైవింగ్ చేస్తా అనుకుంటారు కానీ కాన్షియస్నెస్ పోయిన తర్వాత తాగిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియనిది ఆ రోజు అంతా బంచీనే కనిపిస్తుంది కానీ అది తర్వాత పోతుంది నేను ఇదే తెలంగాణ ఎక్కడికి పోతుంది అనేటువంటి అంశము హైదరాబాద్ను డెవలప్ చేసినాం హైదరాబాద్ డెవలప్ ఎన్నైందంటే ఎక్కడో చూసినా ఇంతకుముందు ఒక వార్త చూసినా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణ అభివృద్ధి ఎండ్ల చెందింది అనేటువంటిది భయమవుతుంది ఈ వార్తలు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ మనం హైదరాబాద్లో ఏం డెవలప్ అవుతున్నాము ఏమవుతుంది ఏంది అనేటువంటి విషయమే ఒక మహా మత్తు పార్టీ కేవ్ పబ్లో సైకేడెలిక్ పార్టీ అట ఈ డెలిక్ ఏందో ఈ సైకే ఏందో ఈ సైకో పార్టీలు తప్ప ఏం లేవు ముందుగా డ్రగ్స్ తీసుకోవడమే దీని హాజరుకు అర్హత 55 మంది పాల్గొంటే 24 మందికి పాజిటివ్ అసలు ఒక ఏడాది పాటు బార్లు పబ్బులు అన్నీ బంద్ చేయండి దమ్ముందా డ్రగ్స్ మీద ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలిసి కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా టీ న్యాప్ అనేది పెట్టారు కదా ఏడాది పాటు పబ్స్ అన్ని లేకపోతే ఈ ఎక్కడ ఈ ఫారెస్ట్లల్లో అక్కడ ఇక్కడ ఈ ఏమంటారు ఫామ్ హౌస్లల్లో అసలు ఏంది డ్రగ్స్ ఏంది ఏదో మంచినీళ్ళు తాగినట్టుగా సిగరెట్ తాగినట్టుగా తాగుతున్నారు ఏదో పొగాకు తాగడమే డేంజరు పొగాకు హానికరము ఆరోగ్యానికరము అనుకుంటే డ్రగ్స్ తీసుకుంటే 55 మందిలో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంట టెస్ట్లలో అది పబ్బు అందులో వీళ్ళంతా ఎవడున్నాడు చదువుకున్న గాడిద కొడుకులు వీళ్ళంతా టీసీఎస్ అమెజాన్ల ప్రముఖ మీ చదువేంద్ర నాయన దరిద్రమైనటువంటి మెకాలే చదువుల సిద్ధాంతం వచ్చిన తర్వాత ఇగో తాగుబోతులను ఈ డ్రగ్స్ను ఈ కల్చర్ను ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఇది అభివృద్ధి అనేటువంటి పేరుతో ఇస్తున్నాం ఏది అభివృద్ధి ఇదా డ్రగ్స్ తీసుకోవడం అభివృద్ధా హైదరాబాద్ ఏమవుతున్నది ఇదేనా అభివృద్ధి ఏదో ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి పబ్బులు ఉండాలి ఈ దరిద్రమైన పబ్బులు ఎందుకు తాగేది ఉంటే ఇంటి పోయి తాగుతాడు ఇంట్లో కూర్చుంటాడు అందరు కలిసి కూర్చుంటే వాళ్ళ ఇంట్లో దావత్ చేసుకుంటాడు ఈ బార్లు ఎందుకు పబ్బులు ఎందుకు అసలు బార్ల కల్చర్ ఎందుకు వచ్చింది ఏదో ఊర్లలో అంటే ఆడు పొద్దంతా వ్యవసాయం చేసి కష్టపడి బాయికాడు పోయి ఇంత కళ్ళు చెట్టు కళ్ళు మండవకాడు పోయి కళ్ళు తాగి ఇంటికి పోతాడు ఈ బార్లు ఏంది విస్కీ ఏంది ఈ పక్కన పెట్టేసి పబ్బులల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంది హైదరాబాద్లో